కమల్ హాసన్ నుంచి విడిపోతున్నానంటూ గౌతమ్ చేసిన ప్రకటన కేవలం సినీ వర్గాలతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పాలి. 13 ఏళ్లుగా కమల్ గౌతమి కలిసి ఉంటున్న విషయం, వాళ్ళ మధ్య అనుబంధం గురించి లోకం మొత్తానికి తెలిసిందే. గౌతమి ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా ఆమెకు కమల్ అండగా ఉండడమే కాకుండా తోడుగా నిలిచాడు. అలాంటి అనుబంధం పెనవేసుకున్న ఆ ఇద్దరి మధ్య దూరం పెరగడం ఇప్పుడు అకస్మాత్తుగా కమల్తో తెగదెంపులు చేసుకున్నట్లుగా గౌతమియే స్వయంగా బహిర్గతం చేయడంపై అటు కోలీవుడ్డే కాదండో ఇటు టాలీవుడ్లో కూడా చాలానే కలకలం రేగిందని చెప్పాలి. అసలు కమల్ హాసన్ 1978లో వాణి గణపతి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకొని 1988లో విడిపోయారు. ఆ తరువాత హిందీ నటి సారికను పెళ్లి చేసుకొని శృతి హాసన్, అక్షర హాసన్లకు జన్మనిచ్చారు. కొన్నేళ్లకు ఆమె నుండి కూడా కమల్ విడిపోయారు. ఇక 1998లో సందీప్ భాటియా అనే పారిశ్రామికవేత్తను పెళ్లి చేసుకున్న గౌతమి 1999లో కూతురు సుబ్బలక్ష్మికి జన్మనిచ్చారు. అదే ఏడాదిలో గౌతమి తన భర్త నుండి కూడా విడాకులు తీసుకున్నారు. ఇక 2004 నుండి కమల్ హాసన్తో కలిసి సహజీవనం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం అపూర్వ సహోదరులు. అది 1989లో వచ్చింది లేండి. చివరి చిత్రం గతేడాది వచ్చిన పాపనాశనం. అయితే ఇన్నాళ్ళుగా కలిసిన వీళ్ళిద్దరూ విడిపోవడానికి అసలు కారణం ఏంటా అని చాలామందే జుట్లు పిక్కుంటున్నారులేండి. అయితే చాలామంది చెబుతున్న అసలు విషయం ఏంటంటే, లాస్ ఏంజల్స్లో శభాష్ నాయుడు షూటింగ్ సమయంలో శృతి హాసన్తో ఏర్పడిన విభేదాల కారణంగానే కమల్కి గౌతమికి మధ్య దూరం పెరిగినట్లు భావిస్తున్నారు. ఆ చిత్రానికి గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. ఆమె ఎంపిక చేసిన కాస్ట్యూమ్స్ నచ్చలేదని శృతి హాసన్ ముఖం మీదే చెప్పేశారంట. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ ఏర్పడిందని, ఈ వ్యవహారంలో కమల్ కుమార్తె వైపే నిలబడ్డారని, అది గౌతమిని తీవ్రంగా బాధించిందని సమాచారం. ఆ కారణంగానే గౌతమి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని ఊహాగానాలండోయ్. అయితే గౌతమితో తనకు విభేదాలు లేవని అప్పట్లో శృతి హాసన్ ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరైతే గౌతమి కమల్ హాసన్ సుమారు 2 నెలలుగా దూరంగా ఉంటున్నారని, అయితే ఇప్పుడు గౌతమి అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటించినట్లు కూడా ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికైతే అసలు విషయం ఏంటి అనేది వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటికి చెప్పేదాకా తెలియదు. ఎవరు చెప్పకుండా ఇలానే ఉంటే రోజుకో వార్త పుట్టుకురావడం మాత్రం కన్ఫర్మ్ అండోయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.